స్వైన్ టెర్రర్ మళ్లీ భయపెడుతోంది. సిటీలో ఈ వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 2 చనిపోగా మరో 30 మందికి ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. అసలు ఫ్లూ విస్తరించడానికి కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్వైన్ ఫ్లూను ఎలా గుర్తించాలన్న అంశాలపై చర్చించేందుకు డాక్టర్ నరేందర్ గారు పల్మనాలజిస్ట్ మనతో ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. డాక్టర్, అంటే వెదర్ బయట చల్లగా ఉంది, ఇది స్వైన్ ఫ్లూకి సీజనా? అసలు మళ్ళీ ఎందుకు విజృంభిస్తోంది ఈ వైరస్? అంటే స్వతహాగా ఈ స్వైన్ ఫ్లూకి సంబంధించిన వైరస్లన్నీ సాధారణమైనటువంటి ఇన్ఫ్లుయెంజా గ్రూప్కి సంబంధించిన వైరస్లుగా ఉంటాయి. ఇవి చల్లబడిన వాతావరణంలోనూ కొద్దిగా వర్షాలు ఈ పడే వాతావరణంలో బాగా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల కొంచెం ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లు ఎక్కువ అవుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని రెగ్యులర్గా స్వైన్ ఫ్లూ కేసెస్ కూడా నిర్ధారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ అనేది వర్షాకాలంలో ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే ఇది సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఇది మల్టిప్లికేషన్ ఎక్కువగా ఉండి వ్యాధిని కలిగించే తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈ తక్కువ ఉష్ణోగ్రతలు వర్షాకాలం సీజన్స్లో ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. ఓకే డాక్టర్, అసలు లక్షణాలు ఏంటి, స్వైన్ ఫ్లూ లక్షణాలు ఏంటి, వైరస్ అటాక్ అయినట్లు ఎలా గుర్తించాలి? మామూలుగా ఈ స్వైన్ ఫ్లూకు ప్రత్యేకంగా లక్షణాలు అంటే సాధారణ జలుబు దగ్గు లాగా ఉండే లక్షణాలే ఉంటాయి. అంటే కొద్దిగా తలనొప్పిగా ఉండడము, జ్వరం ఉండడం, ఒళ్ళు నొప్పులుగా ఉండడం ఉంటాయి. అయితే ఇవి తీవ్ర స్థాయిలో దాటిన తర్వాత స్వైన్ ఫ్లూగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అంటే తీవ్రమైన గొంతు నొప్పి ఉండడము, ఎక్కువగా ఆ ముక్కు నుంచి నీరు కావడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడము, ఛాతీలో నొప్పిగా ఉండడము, ఒక్కొక్కసారి దగ్గినప్పుడు ఉమ్ములో రక్తం పడడము, ఇట్లాంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని స్వైన్ ఫ్లూగా అనుమానించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దీనికి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ధారణలో ఒకవేళ ఇది స్వైన్ ఫ్లూ అనే నిర్ధారణ అయితే తదనుగుణంగా మనం దానికి చికిత్స చేయాల్సి ఉంటుందండి. ఓకే, అంటే ప్రైమరీ ఐడెంటిఫికేషన్కి టైం ఎంత తీసుకుంటుంది డాక్టర్? యూజువల్గా ఈ వైరస్ జబ్బులన్నీ సాధారణంగా తమ లక్షణాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడడానికి 5 to 7 days పడుతుందండి. ఈ వైరస్ కూడా అంతే, బాడీలో ప్రవేశించిన తర్వాత ఒక 1 week లోపల లక్షణాలు బయటపడతాయి. ఇది బయటపడినప్పుడు ఫస్ట్ 5 days యొక్క తీవ్రత బాగా ఉంటుంది. ఆ నిర్ధారణ చేయాలంటే ఈ సమయంలోనే దాన్ని నిర్ధారించడానికి మంచి అవకాశం ఉంటుందండి. ఉదాహరణకు రక్త పరీక్షలు కానీ, లేదంటే కామనెస్ట్గా ఇప్పుడు మనం చేయగలిగేది థ్రోట్ స్వాబ్ ద్వారా వైరస్ని ఐడెంటిఫై చేయడం. ఓకే డాక్టర్, జనరల్గా వేరే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే స్వైన్ ఫ్లూ తొందరగా అటాక్ అవుతుందని చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే డేంజర్? ఇదివరకు చెప్పినట్టు ఇది ఇన్ఫ్లుయెంజా అంటే సాధారణ జలుబు దగ్గు లక్షణాలు కలిగి ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్ అంటారు, దీర్ఘకాలికమైన వ్యాధులు అంటే శ్వాసకోశ వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ, ఒబేసిటీ, తర్వాత ప్రెగ్నెన్సీ, షుగర్, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వ్యాధి లక్షణాలు తీవ్రతరమయ్యి వ్యాధి ప్రమాదభరితంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఓకే, అంటే జనరల్గా నార్మల్ పీపుల్ అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి డాక్టర్? అంటే వెదర్ కూడా చల్లగా ఉంది, ఈ వెదర్ చల్లగా ఉండడంతో వైరస్ కూడా ఎక్కువ గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు కదా, సో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సాధారణంగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. డ్రాప్లెట్ అంటే మనిషి దగ్గినప్పుడు కానీ, తుమ్మునప్పుడు కానీ వచ్చే స్రావకాలు ఏవైతే డ్రాప్లెట్స్ ఉంటాయో ఆ డ్రాప్లెట్స్ వేరే వాళ్ళ మీద పడినప్పుడు కానీ, వస్తువుల మీద పడినప్పుడు కానీ, తిరిగి వేరే వాళ్ళు ఆ వస్తువులను తాకడం కానీ, దాన్ని తీసుకుని ఆ ముక్కు భాగం కానీ నోరు భాగంలోకి తీసుకుని ఉన్నప్పుడు వ్యాధి కారకమైనటువంటి వైరస్ వ్యాప్తి చెందుతుందండి. కాబట్టి సాధారణంగా ఈ వ్యాధి నివారణలో ప్రథమ బాధ్యత రోగికే ఉంటుంది. ఎందుకంటే రోగి సమాజంలో దీన్ని వ్యాప్తి చేయనీయకుండా తనకు తాను కంట్రోల్డ్గా ఉంచుకోవడం, అంటే సెల్ఫ్ ఐసోలేషన్ ఫర్ ఫ్యూ డేస్, అంటే కొద్ది రోజులు కనీసం బయట ఎక్కడ తిరగకుండా, జనసమర్థమైన ప్రాంతాలకు వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు కూడా చేతికి అడ్డం పెట్టుకోవడం, చేతిని ముఖానికి అడ్డం పెట్టుకోవడం కానీ, లేదంటే రెగ్యులర్గా ఏదైనా కవర్, అంటే సాధారణంగా బయట అమ్మే మాస్క్లు అంత ఉపయోగకరం కాదు కానీ N95 అనే మాస్క్ దొరుకుతాయి, వాటితో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, వ్యాధి నివారణ చేయవచ్చు. ఇటువంటి వీలు కాని పరిస్థితుల్లో కనీసం 2 మడతలు ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్ని కూడా పెట్టుకొని మొహానికి అడ్డంగా పెట్టుకొని ఉండాలి. అదేవిధంగా బాగా వ్యక్తిగత పరిశుభ్రత అంటారు, చేతులు తరచుగా వాష్ చేసుకోవడము, సాధారణ సోప్ దగ్గర నుంచి
ఆల్కహాల్ బేస్డ్ హెల్త్ హ్యాండ్ శానిటైజర్స్ ఉపయోగించి చేతులను శుభ్రంగా ఉంచుకోవడము. అలాగే బాడీలో నుంచి ఎక్కువ డిహైడ్రేషన్ కూడా ఉంటుంది. డిహైడ్రేషన్కి సంబంధించి నీరు ఎక్కువగా తీసుకోవడము, బాడీలో పోషకాలు మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా అవసరమైనది. ఇది ప్రాథమికంగా పేషెంట్ బాధ్యత. అయితే ఈ లక్షణాలు సాధారణ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే సెల్ఫ్ కంట్రోల్ డిసీజ్గా ఇది ఆగిపోతుంది. అంటే తనకు తానుగా ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఈ దీర్ఘకాలికమైన సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వ్యాధి బాగా తీవ్రంగా పరిణమించి మరణకారకము అవుతుందన్నమాట. అట్లాంటి కండిషన్స్లో ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ చేసుకుని తదనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాధి తీవ్రతను బట్టి పేషెంట్ని అత్యవసర విభాగంలో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అవసరం అండి. ఓకే డాక్టర్, చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి? యూజువల్గా చిన్నపిల్లల్లో ఈ వ్యాధి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాధి స్ప్రెడ్ చేసే విధానం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది చిన్నపిల్లల్లో. కాబట్టి చిన్నపిల్లల్ని సాధారణంగా ఎప్పుడైతే ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయో, సాధారణ జలుబు ఇలాంటి లక్షణాలు కనిపించగానే ముందుగానే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే వాళ్ళను స్పెషల్గా ఐసోలేషన్ చేయడం చాలా అవసరం అండి. ఓకే, స్వతహాగా మామూలు పెద్దలకి ఎలాగా నివారణ చర్యలు వ్యాధి స్ప్రెడ్ కాకుండా చూస్తామో అలాంటి కేర్ చిన్నపిల్లలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాళ్ళ ప్రత్యేక ఇమ్యూనిటీని పెంచడానికి తల్లిపాలు ఇలాంటివి ఇవ్వడం జరగాలి. అలాగే వాళ్ళకు కూడా పోషక విలువలు ఉండే ఆహారం పెట్టాలి, డిహైడ్రేషన్ కరెక్ట్ చేయాలి. దానికి సరిపడా మందులతో కూడా ఇతర ఇన్ఫెక్షన్లు కూడా సోకకుండా వాళ్ళకు ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, స్వైన్ ఫ్లూ కూడా కోల్డ్ సిమ్టమ్సే ఉంటాయని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు స్వైన్ ఫ్లూ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుందా, ఎలా? ఇది ఇదివరకే చెప్పాను నేను. ఇది జలుబు, ఇట్లా సాధారణ జలుబు లక్షణాలతో మొదలవుతుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అందరికీ స్వైన్ ఫ్లూ టెస్ట్ నిర్ధారణ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఏబీసీ కేటగిరీ అని 3 కేటగిరీలుగా విభజించారు. సాధారణ లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళని ఏ కేటగిరీలో పెట్టారు. వాళ్ళకు స్పెసిఫిక్గా అంటే వ్యాధి నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్తో సర్ది పెట్టవచ్చు. అయితే ఇప్పుడు బి కేటగిరీలో కొద్దిగా వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండి శ్వాసకోశం వ్యాధిగా బయటపడినప్పుడు, న్యూమోనియాగా బయటపడినప్పుడు, ఆయాసం ఉన్నప్పుడు, ఛాతీ నొప్పి, ఇట్లా దగ్గినప్పుడు, రక్తం పడడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, అలాగే కోమార్బిడ్ కండిషన్స్ అంటారు. కోమార్బిడ్ కండిషన్స్ అంటే దీర్ఘకాలికమైన శారీరక సంబంధమైన వ్యాధులు ప్లస్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నటువంటి హెచ్ఐవి ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రం నిర్ధారణ చేసుకున్న తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితంగా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, హైదరాబాద్లో ఈ స్వైన్ ఫ్లూ వైరస్ అదే ఐడెంటిఫై చేయడానికి ఎక్కడెక్కడ ఉన్నాయి పరీక్ష కేంద్రాలు? పరీక్ష కేంద్రాలు అంటే ఇక్కడ మనకు రెగ్యులర్గా ప్రతి ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణకు సంబంధించినటువంటి స్వాబ్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. అయితే మనకు నారాయణగూడలో ఉన్నటువంటి ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ దీనికి ఎక్కువగా బాధ్యత తీసుకుంటుందండి. ఏ రకమైన టెస్ట్ అయినా కూడా చివరికి ఆ సంస్థ ద్వారానే డిక్లేర్ చేయబడాలి వ్యాధి. ఓకే, సో అంటే స్వైన్ ఫ్లూతో చనిపోయిన వాళ్ళు ఎక్కువగా బాలింతలే ఉంటున్నారు. సో ఏంటి రీజన్ దానికి? అంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ వచ్చిన కేసులను పరిశీలించినట్లయితే వారిలో ఎక్కువ తీవ్రత ఉన్నది కూడా గర్భిణీ స్త్రీలు, బాలింత స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రముఖమైన రిస్క్ ఫ్యాక్టర్గా పరిణమించింది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదు. సాధారణంగా ఈ గర్భవతులు కానీ బాలింత స్త్రీలలో కానీ ఇమ్యూనిటీ స్టేటస్ లెవెల్ తక్కువగా ఉండడము, అలాగే వాళ్ళ యొక్క ఆహార పోషక విలువల యొక్క డిమాండ్ అంటే ఆవశ్యకత ఇంకా ఎక్కువ ఉండడము, అలాగే ఎక్కువ కాలం వాళ్ళకు ఇదివరకు ఉన్నటువంటి అనీమియా అంటే రక్తహీనత, ఇతర వ్యాధులు ఏదన్నా ఉంటే కూడా ఫర్దర్ ఇమ్యూనిటీ వాళ్ళు తగ్గిపోవడము వాళ్ళకు స్వైన్ ఫ్లూ రావడానికి ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్గా మారిందండి. ఇప్పుడు ఈ కాలంలో ఈ నెలలో గమనించినట్టయితే ఇదివరకు సంభవించిన మరణాలలో కూడా 2
బాలింతరాలే మరణించారు. ఓకే. అంటే ఇప్పుడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్వైన్ ఫ్లూకి చికిత్స అందుబాటులోనే ఉందా? వాటి కోసం ఏమైనా స్పెషల్ వార్డ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? అంటే యాక్చువల్గా నేను గాంధీ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నానండి. గాంధీ హాస్పిటల్లో స్వైన్ ఫ్లూ వార్డ్ అని సెపరేట్ వార్డ్ ఉంటుంది. అందులో ఎక్విప్మెంట్ అండ్ నర్సింగ్ స్టాఫ్ అలాట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫ్లూవిర్ ట్యాబ్లెట్స్, ఒసల్టామివిర్ ట్యాబ్లెట్స్ విరివిగా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇది పోయిన సంవత్సరం మెడికల్ అండ్ పారామెడికల్ సిబ్బందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా వ్యాక్సిన్ సంబంధించి ఇవ్వడం కూడా జరిగిందండి. ఇప్పుడు కూడా పెరుగుతున్న పేషెంట్ల రద్దీ దృష్ట్యా కొంచెం వన్స్ అగైన్ ఈ స్వైన్ ఫ్లూ వార్డ్ని మళ్ళీ నార్మల్గా చేసి ఎక్విప్ చేసి ముందస్తుగా రాబోయే ప్రమాదాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే. అంటే ఇది వైరస్ రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తుంది కదా డాక్టర్, ఒకరి నుంచి ఒకరికి మీరు చెప్తున్నట్టు. మరి ఎలా కేర్ తీసుకోవాలి సినిమా హాల్స్, అది చెప్తున్నాను. యాక్చువల్గా ఈ స్వైన్ ఫ్లూ అనేది నివారించదగ్గ వ్యాధి. అంటే పర్సనల్ కేర్, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి విస్తరించడం జరుగుతుందని చెప్పాను. సో ఈ వ్యాధి సోకిన వాళ్ళు మొదటి వారం రోజుల పాటు కనీసం ఈ జనసమర్థమైన ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు. తుమ్మినా దగ్గినా కూడా వాళ్ళు మొహాన్ని కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం కానీ లేదా మాస్క్ ధరించడం కానీ చేయాలి. అలాగే షేక్ హ్యాండ్ ద్వారా ఇతర ఆర్టికల్స్ హ్యాండ్లింగ్ అంటారు, ముట్టుకోవడం ద్వారా ఇతర ఆర్టికల్స్ ముట్టుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ డోర్ హ్యాండిల్స్ పట్టుకొని చేయడం వల్ల కానీ ఇంకొకరు దాన్ని అదే విధంగా తాకడం వల్ల కూడా వ్యాధి విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. పేషెంట్స్ సాధారణ జనాల్లో వ్యాధి పట్ల అవగాహన కలిగించడం అనేది చాలా ముఖ్యమైన అంశం స్వైన్ ఫ్లూ నివారణలో. వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంతమంది చాలా ప్యానిక్ అయిపోయి స్వైన్ ఫ్లూ గురించి భయపడి సాధారణ ఇన్ఫ్లుయెంజా వైరస్ల వల్ల వచ్చే వ్యాధికి కూడా తీవ్ర స్థాయిలో భయపడి హాస్పిటల్స్కి వెళ్ళి అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోవడం కూడా జరుగుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. స్వైన్ ఫ్లూపై చాలా మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి డాక్టర్ చెప్పినట్టు స్వైన్ ఫ్లూ రాకుండా మనమే ఓన్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకోవడం, ఇక N95 మాస్క్లు ధరించాలని చెప్తున్నారు. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్లెన్లీనెస్, పరిశుభ్రంగా ఉండాలని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.